నమో వెంకటేశయ్య. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అతి చిన్న వయస్సులోనే ఆధ్యాత్మికతలో ఆలుదిద్ది తీవ్ర స్వాధ్యాయనంతో ఆత్మజ్ఞానాన్ని పొంది 10 మందికి పంచుతున్న ప్రముఖులు శ్రీ వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారు లోతైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తగా, సత్యాన్ని అన్వేషించిన తత్వవేత్తగా విలువైన రచనలను అందించి యువతరంలో స్ఫూర్తిని నింపే వక్తగా, వెరసి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా జన్మను సార్థకం చేసుకున్న నిరాడంబరులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు తమ విశిష్ట వ్యక్తిత్వంలోని సేవ, సాహిత్య, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ప్రజ్ఞా విశేషాలను, ఎన్నడూ వెలుగుచూడని భారతీయ గురుతత్వంపై వారి విశ్లేషణాత్మకమైన విశేషధారను మనతో పంచుకుంటున్న శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో ఈనాటి గురు సన్నిధి. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో మనము వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారితో ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సామాన్య జనానికి గురువు అంటే ఏ విధంగా ప్రభావితం చేస్తారండి? సామాన్య జనుడు, మాన్యుడు, అసామాన్యుడు వారు ఎవరైనా మానవ జన్మ ఎత్తిన ప్రతివాడికి ఒక గురువు కావాలి. ఆ గురువు ఎందుకు అంటే మనం నడిచేటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించి నువ్వు ఈ మార్గంలో కనుక వెళితే సమాజహితమైన పనులు చేయొచ్చు ఒకటి. రెండవది, కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థని, సామాజిక స్థితిని చక్కగా భద్రంగా నడపవచ్చు అని అనేక రీతులు బోధించటానికి మనకంటే బాగా చదువుకున్న, బాగా అనుభవం ఉన్న, సౌశీల్యమున్న, ఇన్ని గుణగణాలు ఉన్నటువంటి ఒక గురువు కనుక ఉన్నట్లయితే మన మాన్యుడు అసామాన్యుడు అవుతాడు. అందుకనే గురువు కావాలి. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణ స్వరూపం. ఆయనకి 2 గురువులు. లోక గురువు అయిన విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షి, జ్ఞానగురువు అయినటువంటి వశిష్ఠుల వారు 2వ బ్రహ్మర్షి, కృష్ణ పరమాత్మకి సాందీపుడు గురువు కదా. ఇట్లా ఈ గురు స్వరూపాలుగా ఈ ప్రపంచంలో ఉన్నవారికి కూడా గురువులు ఉన్నారు, అవతారమూర్తులకు కూడా గురువులు ఉన్నారు. గురువు లేకపోతే ఆ విద్య గుడ్డి విద్య అన్నాడు వేమన. అంటే విద్య నేర్చుకుంటాం కానీ దాని ప్రయోజనం ఏమిటి, దాన్ని సమయోచితంగా ఎట్లా వాడాలి, ఔచిత్యం ఏమిటి, ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవేమీ గురువు మనకి చెప్పకుండా చెప్తాడు. అది పూర్వకాలం గురుకులాలు ఉండేటివి. అవును. శిష్యుడు అనే అతను అన్ని నేర్చుకునేవాడు. తన వృత్తే కాకుండా, చదువే కాకుండా అన్ని పనులు కూడా గురుకులాల్లో గురుపత్ని కానీ అన్ని నేర్పించేవారు. ఇప్పటి కాలంలో అది లేదు. మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే కాలం అనేటువంటిది పరిణామశీలమైనటువంటిది కాలం. కృతయుగంలో ఉన్నట్లు త్రేతాయుగం లేదు, త్రేతాయుగం ఉన్నట్టు ద్వాపర యుగం లేదు, ద్వాపర ఉన్నట్టుగా ఇదిగో ఈవేళ కలియుగం కూడా ఉండదు. అయితే గురుకులాలు ఒక మంచి ప్రస్తావన చేశారు మీరు. ఈవేళ లోక విద్య చెప్పబడుతున్నదే కానీ అధ్యాత్మ విద్య చెప్పబట్టంలే. తర్వాత ప్రకృతిలో నుంచి, ప్రకృతిలో ఉన్నటువంటి గురువు యొక్క పత్ని తల్లితో సమానం, గురువు తండ్రితో సమానం. ఎందుకని 8 ఏళ్ళు వచ్చిన పిల్లవాడిని ఆ గురువు గారికి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విద్య ఏదాకా రారు వాళ్ళు. కాబట్టి తల్లై, తండ్రి, గురువై, దైవమై ఆ ఒక్క గురువు లేదా గురు కుటుంబం కాపాడేది. కనుక ఆ విద్యలు, లోక విద్యలు, అధ్యాత్మ విద్యలు, శాస్త్ర విద్యలు, వేదాంతాలు, వ్యాకరణం ఏది నేర్చుకోవాలో ఆ 8వ ఏటి నుంచి సుమారు 16 సంవత్సరాలు వచ్చే వరకు 8 ఏళ్ళు గురుకులావాసంలో మనిషి తన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటాడు. గురువే రోల్ మోడల్, ఆదర్శం. గురుపత్ని ఆమె ఓపికతో ఎవరో బిడ్డను తన బిడ్డగా భావించి అన్నం పెట్టి, లాలించి, పాలించి, ఆలించి, అదలించి వాడిని వ్యక్తిత్వ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర పోషించేది. అయితే బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళ పాలకులు అయిన తర్వాత, మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత మన మూలాలు మర్చిపోయాం.
కనుక అక్కడక్కడ గురుకులాలు అనబట్టి చెప్తున్నా మళ్ళీ విద్య మాత్రం అదే చెప్పబడుతున్నది. వేద విద్య వెనక్కి వెళ్ళిపోయింది. వేదాలలో ఉన్న విజ్ఞానం ఎక్కడా లేదు. ఈవేళ మనం విజ్ఞానం అనుకునేది వేదాల నిండా ఉన్నది. అది వేదాల్లో ఉన్న విజ్ఞానం కూడా చెప్పాలి. వేదాలు కేవలం మంత్రాలుగా ఆశీర్పూర్వకమైనటువంటి ఆశీర్వచనాలుగా కాకుండా దానిలో దాగి ఉన్నటువంటివన్నీ ఆ గురుకులాల్లో చెప్పేవాళ్ళు. అందువల్ల ఇక్కడ కూర్చొని ఖగోళంలో ఏం జరుగుతున్నదో చెప్పేవాళ్ళు. అందుకని మనమేమో చూడటం నేర్చుకున్నాం, వాళ్ళేమో దర్శించటం నేర్చుకున్నారు. అంత తేడా ఉంది. గురువు గురించి ఎవరికైనా అని తల్లి మొదటి గురువు. అవును. మీ తల్లి తండ్రుల గురించి చెప్తారా? ఇది ఇంతవరకు ఎవరూ వేయని ఒక అద్భుతమైన ప్రశ్న. ఎవ్వరూ వేయలేదు. ఎందుకంటే నేను పుట్టిన 21వ రోజున మా తాతగారు మా అమ్మమ్మ నన్ను పెంచుకోవటానికి తీసుకెళ్ళిపోయారు. బారసాల అయిపోయింది కాబట్టి నేను మా తల్లిదండ్రుల దగ్గర పెరగల. మరి అమ్మమ్మ ఎవరు అంటే నాకు అమ్మమ్మే. ఆవిడ నాకు గురువే కాదు, నా దృష్టిలో ఆమె జగజ్జనని. ఆమెకు 4 చేతులు ఉండకపోవచ్చు. ఎందుకని ఇంత అద్భుతమైనటువంటి మాట అన్నారంటే, రామాయణ భారత భాగవతాలు పుక్కిట పట్టింది ఆమె. పద్యాలు చదివేది, పద్యాలకు అర్థం చెప్పేది. ఇగో దశరథుడితో రాముడు ఇట్లా ఉన్నాడు, సీతతో ఇట్లా ఉన్నాడు, వాళ్ళ తమ్ముళ్ళతో ఇట్లా ఉన్నాడు, సమాజంతో ఇట్లా ఉన్నాడు, రాజైనప్పటికి కూడా ఇలా ఉన్నాడని ఆ క్యారెక్టర్స్ అన్నీ చెప్తూ ఒక్కొక్క పద్యం శ్లోకం అన్నీ చెప్తూ పొత్తిళ్ల నాటి నుంచి నాకు నిజంగా ప్రప్రథమ గురువు ఎవరంటే మా అమ్మమ్మ. ఈవేళ చాలా సాహితీ ప్రపంచానికి ఆ రోజే బీజం వేసి ఒక్కొక్క పద్యం పోతన గారి పద్యాలు, నీ పాదకమల సేవయు నీ పదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయు తాపసమందారా నాకు దయచేయకదేని ఆవిడ అట్లా చెయ్యి ఒక్కొక్క భావాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఇటువంటి ఈ భక్తుల దగ్గరికి వెళ్ళగలమా? ఇటువంటి స్నేహాలు దొరుకుతాయా అంటే దొరికితే అటువంటి స్నేహాలు దొరకాలి అని ఆ బీజం వేసింది. కాబట్టి తాతగారు నాకు 3 ఏళ్ళు వచ్చేప్పటికి ఇండియన్ ఎక్స్ప్రెస్ హెడ్లైన్స్ చదివేవాడిని. ఆయన బాగా పొలాలు ఉన్నాయి ఆయనకి. అయితే ఆయన నమ్మింది విద్య. పొలాలు కాయకష్టం చేయాలి. విద్య గనక ఉంటే అదొక జ్యోతి, ఒక్కొక్క దీపాన్ని వెలిగించుకుంటూ వెళ్ళొచ్చు, ఈ ఆస్తులు వీటిని మర్చిపోవు, బాగా చదువుకో అని నాకు ఇంగ్లీషు వర్క్ బుక్స్, ఆల్ఫాబెట్స్ నేను చెప్పా. 3వ క్లాసు వచ్చేప్పటికి 3 ఏళ్లకి నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ హెడ్లైన్స్ చదివేవాడిని, కూడబలుక్కుని చదివేస్తూ వెళ్ళిపోయేవాడిని. కాబట్టి ఆయన పరోక్షంగా ఆయన అనేక పనులు, మరి పొలం వ్యవసాయం చూసుకోవాలి, అవన్నీ చూసుకున్న నా క్షేమం, నా వ్యక్తిత్వం, తర్వాత ఆ రోజులలో ఉన్నటువంటి సాంఘిక ఆచారం ప్రకారం పంటలో తనకు కావలసినది మాత్రమే ఉంచుకొని మిగతాది ఊళ్ళో అందరికీ ఇచ్చేసేవాళ్ళు. వీళ్ళు తీసి పక్కన పెట్టుకునేవారు, మిగతాది మీరే పంచుకోండి అనేవారు. ఈయన పెంచేవారు కూడా కాదు. కాబట్టి ఈ పంచటము పెంచటము ఇవన్నీ కూడా వాళ్ళిద్దరినీ ఈవేళ స్మరించుకోవటానికి మీరు మంచి అవకాశం. అందుకనే ఈ ప్రశ్న చాలా ఉదాత్తమైన ప్రశ్న. ఎవరైనా మీకు తల్లి గురువు అంటే నాకు అమ్మమ్మ గురువు, తాత కూడా గురువు. అది ఒకటి నేర్పిస్తే ఇంకొకటి నేర్పిస్తారు. అంతే, 2 పార్శ్వాలు. అంటే ఒకరు జీవితంలో మనం ఎలా బెలగాలి అని ఒకరు నేర్పిస్తే, ఒకరు సాహితీ ప్రపంచానికి బీజం వేసి ఈ పుస్తకాలన్నీ తీసుకొచ్చి శతకాలు, సుమతి శతకం, శ్రీకృష్ణ శతకం, నరసింహ శతకం, ఇవన్నీ కూడా సీసపద్యాలతో సహా కంఠస్థం. నువ్వు చదువు, సాయంకాలం కల్లా నీకు ఏదో అరిసిస్తాను, బూరిస్తాను, గారిస్తాను. ఏ పిల్లలకి అదే కదా చాక్లెట్లు ఇప్పుడు అట్లా. నేను మీ అమ్మమ్మ తాతగారి తర్వాత మీ జీవితంలోకి వచ్చిన గురువు ఎవరంటే? గురువు అవధూతేంద్ర సరస్వతి స్వామి. ఆయన సంకీర్తనాచార్యులు. నిజంగా ఒక గురువు అంటూ ఉంటే, గురువుకి స్థితి ఉంటే ఎలా ఉండాలో ఆయన చూసి నేను నేర్చుకున్నా. ముద్ర పడిపోయింది. ఆయన అన్నం మెతుకు కింద పడనిచ్చేవారు కాదు. అసలు ఒక అత్యద్భుతమైన అనుభవం ఉంది నాకు ఆయనతో. మా మమ్మీ మళ్ళీ మనవడికి ఆశీర్వచనం ఇప్పించాలని నేను తురుమెళ్ళ, తెనాలికి దగ్గర 8 మైల్స్, అక్కడి నుంచి నన్ను తెనాలి తీసుకెళ్ళి, స్వామి మనవడు నా దగ్గర పెరుగుతున్నాడు, ఆశీర్వచనం కావాలి. హనుమాన్ చాలీసా చేతిలో పెట్టారు. సాయంకాలంలోగా చదివితే నీకు అరటి పండిస్తాను. సరే నేను తీసుకున్నాను, వెళ్ళాను. ఒక అరగంట 30-40 నిమిషాల్లో ధారణ చేశా.
వెళ్ళి వారి ముందు నుంచొని చేతులు కట్టుకొని చదివా. ఆనందపడిపోయారు. చాలా అజానుబాహువు. తన భుజాల మీద నన్ను ఎక్కించుకొని ఆ సాయంకాలం భక్తుల కోసం ఇవ్వవలసిన అరటిపళ్ళ గెలలు ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తే చాలా పెద్దది కొమ్ము ఉంది, దాంట్లో 1/4 కూడా లేదు. నేను చిన్న 4 ఏళ్ల పిల్లవాడిని. నీకు ఒక్క అరటిపండు ఇద్దాం అనుకున్నాను, ఈ గెలంతా నీదే అన్నారు. ఆ రోజు సాయంత్రం నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని 2.5 hours సంకీర్తన చేశారు ఆయన. ఆయన నుంచి ఆ సన్నిధి నాకు ఏమి నేర్పిందంటే, అన్నం తినేటప్పుడు మెతుకు కింద పడకూడదు, నంబర్ 1. రెండవది రుచి, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నాకు ఇష్టము అయిష్టము చెప్పకూడదు. ఆయన చెప్పిన మధ్య మధ్యలో రామ వాసుదేవ అనుకుంటూ తినాలి. దానివల్ల ఆ పదార్థంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. తర్వాత ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిదానిని భగవన్నామంతో లోపలికి తీసుకుంటావో, వండినప్పుడు సాదం, భగవన్నామంతో కూడినప్పుడు ప్రసాదం. ఇది. తర్వాత వారు ఎవరి నుంచి డబ్బు తీసుకునేవారు కాదు. ఎవరన్నా వచ్చి కొంత డబ్బు ఇస్తే హనుమాన్ చాలీసాలు ప్రింట్ చేసి అందరికీ ఉచితంగా ఇచ్చేసేయండి, నేనేం చేసుకుంటాను డబ్బు అనేవారు. ఆశ్చర్యపోతాం. చాలా ఒక అద్భుతమైనటువంటి సంకీర్తనాచార్యుల వారు ఏం చేసేవారంటే, సంకీర్తన చేస్తూ వెళుతూ ఉంటే ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మన పొగాకు తోటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, కొడవళ్ళు పక్కన పారేసి ఆయనతో నడిచి ఊరు చివరి దాకా సాగనింపి అప్పుడు మళ్ళీ వచ్చి పనిలో పడేవారు. అలనాడు బృందావనంలో కృష్ణుడు వేణుగానం ఇంట్లో పనులన్నీ కూడా వదిలేసి వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళి కృష్ణ గోవింద గోపాల గాతే చలో అని పాడుతూ ఆయన వెళ్ళిపోతూ అరుణాచల శివ అరుణాచల శివ అని పాడుకుంటూ ఆయనకి తోచిందల్లా పాడుతూ వెళ్ళేవారు. కానీ ఎవరి నుంచి ఏది ఆశించకుండా, ఎవరికి ఏ విధమైన మభ్య పెట్టకుండా, జ్యోతిష్యం చెప్పినట్టుగా చెప్పకుండా, భగవంతుడు ఉన్నాడు, వాసుదేవుడు ఉన్నాడు, నాకెలా ఉన్నారో మీకు కూడా అలాగే ఉన్నాడు, మీకెలా ఉన్నాడో నాకు కూడా ఆయన కావాలి, నేను దేవుణ్ణి కాదు అని ఆ గురుతత్వంలో ఉన్నటువంటి గాంభీర్యాన్ని, ఒక ఉదాత్తతని, ఒక మర్యాదని పరమాద్భుతంగా ఆవిష్కరించారు. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన్ని కలుసుకున్నది చాలా తక్కువ కాలం, కానీ ఆయన ఇంప్రింటు ఈ క్షణానికి కూడా మా ఇంట్లో ఒక మెతుకు కింద పట్టడానికి వీల్లేదు. ఎంత కావాలో అంటే యోగిక్ లైఫ్ ఆయన గడపగలిగినప్పుడు నేను ఎందుకు గడపలేను అనేది ముద్ర. కాబట్టి నన్ను నేను నిర్మాణం చేసుకోవటంలో ఈవేళ అవధూతేంద్ర స్వామి వారికి ఇక్కడి నుంచి నేను నమస్కరిస్తున్నా. మహానుభావుడు ఆయన. ఆయన తర్వాత మీ జీవితంలో ఆయన తర్వాత అప్పటికి నాకు 4 నుంచి ఇప్పుడు ఇది అయ్యేపటికి ఇవన్నీ కాస్త అటు ఇటు అయి 4th ఫామ్కి వచ్చా. 12 సంవత్సరాలు 12 ఏళ్ళు 4th ఫామ్కి వచ్చేప్పటికి నన్ను పెంచుకున్న ఈ పెద్దవాళ్ళు నన్ను పెంచుకోవటానికి తీసుకెళ్ళినప్పుడు ఆయనకి 78, ఆమెకి 75. కాబట్టి ఎలా పెంచాలి? పగటిపూటేమో గేదె పాలు, రాత్రిపూట ఆవు పాలు, దాంతోనే పెరిగా. వెన్న, పెరుగు ఇంట్లో పుష్కలం. ఆ రోజుల్లో మీకు తెలియని సంపదే పశు సంపద. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు ఉన్న ఊరు వదిలిపెట్టి రాలేరు, పొలాలు ఇళ్ళు. ఒక గార్డియన్ మా పెదనాయన ఇంకొల్లులో టీచర్గా ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. మొదటి నుంచి మంచి మెరిట్ స్టూడెంట్ని, బాగా చదువు అంటే ఇష్టం నాకు, మహాశ్రద్ధగా చదువుకున్నాను. మార్కుల కోసం కాదు, ఈ జ్ఞానం నాకు కావాలి, దీని మీద అథారిటీ సంపాదించాలి, అది పట్టుదల. అప్పుడు ఈ జిల్లెళ్ళమూడి అమ్మ, ఆ ప్రకాశం జిల్లా కాబట్టి బాపట్ల దగ్గరేగా జిల్లెళ్ళమూడి. అప్పుడు చూస్తూ వింటూ ఆమెను గురించి అందరూ అమ్మ అమ్మ అంటారేంటి అని నేను ఒకసారి వెళ్ళి, ఆమెనేమో రాజరాజేశ్వరి అంటున్నారు, లలితాదేవి అంటున్నారు, వీళ్ళలో ఒక్కడు కూడా రాజరాజేశ్వరిని చూడలేదు, లలితాదేవిని చదివారే తప్ప ఆవిడ్ని చూడలేదు, మరి కనిపిస్తున్నామని ఇలా ఎందుకు అంటున్నారు అని జిజ్ఞాసతో ₹2 టికెట్ ఇంకొల్లు టు బాపట్ల నుంచి ఇంకొక అర్ధన అట్లానే బేడ ఏదో ఉంది, 7th మైల్లో దిగి వెళ్ళటమే అమ్మ ఒక చిన్న రూమ్లో మంచం మీద కూర్చొని ఉంది. నేను వెళ్ళబోతున్నా. ఒక ఆయన పెద్ద ఆయన, ఎవరో ఉన్నారు, నేను నిన్ను పిలుస్తాను అక్కడ కూర్చోమన్నాడు. మర్యాద ఉంది కదా, కూర్చున్నా. లోపల నుంచి ఒక పెద్దగా వాణ్ణి నేను పిలుచుకున్నాను, లోపలికి తీసుకురా అంది. ఆమె నన్ను చూసే అవకాశం లేదు. ఐ వాజ్ థ్రిల్డ్.
ఏంటి నన్ను చూడలేదు, నేనే ఇంకా చూడలేదామని అనుకున్న. అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో లోపలికి పంపించటం, మంచం మీద కూర్చుంది, నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని, నాన్న నువ్వు నా కోసం వచ్చావు, నా దగ్గరే ఉండు అన్నది. 4 గంటల దాకా ఉన్నా. 4 గంటలకి నాకు ఒక ఆ రోజుల్లో నల్ల ద్రాక్ష పళ్ళు, ఒక 10 రూపాయల నోటు, 10 రూపాయల నోటు అప్పటి 100 రూపాయల నోటు అంత పెద్దగా ఉండేది, పెద్దది, చాలా పెద్దది. అది ఇచ్చి బాగా చదువుకో, చక్కగా వృద్ధిలోకి రా, నీకు ఎప్పుడు సెలవులు ఉంటే చదువు మాని ఇక్కడికి రావద్దు, నువ్వు చదువుకోవటమే నీ ప్రధానం అని బ్లెస్ చేసి, అక్కడ అరటిపండు ఉంటే అరటిపండు ఇలా తొక్క తీస్తూ, నాన్న ఏదన్నా పైది తీసేస్తే కానీ లోపలిది తెలియదు, లోపలి తింటే కానీ అనుభవం కాదు, అనుభవం అయితే కానీ ఆనందం కలగదు అని అలా మొట్టమొదటి ఆధ్యాత్మిక సూత్రం చెప్పింది అమ్మ. అరటిపండు ఒలిచినట్లే చెప్పింది అది. సో అట్లా నాకు సెలవులు రాగానే, ఎందుకని మరి మా అమ్మమ్మ పెద్దదైపోయింది, మా అమ్మ దగ్గర నేను పెరగలేదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక మాతృఛాయలు నాకున్నాయి, నేను పోగొట్టుకున్నవో దొరకనివో ఇక్కడ ఏదో ఉన్నాయని అనిపించి ఆమె పట్ల నాకు, ఆమె నేను దేవీదేవతగా చూడలే, అమ్మగానే చూసా. జస్ట్ లైక్ మదర్, ఒక మామూలు బయలాజికల్ మదర్ ఎట్లాగో నాకు కూడా అట్లాగే అనుకొని వెళ్ళాను. ఆ వెళ్ళినందుకు నేను చాలా లాభపడ్డా. అంటే ప్రేమగా ఎలా ఉండాలి, పవిత్రంగా ఎలా ఉండాలి, ఏది బాహిరకమైంది కాదు, ఆంతరంగికంగా పవిత్రంగా ఉండాలి. ఆ రోజు చూసిన తర్వాత మళ్ళీ అమ్మని చూసారా లేకుంటే? లేదు, 3 ఏళ్ళు ఉన్నాగా, 3 ఏళ్ళు ఎస్ఎల్సి దాకా చదువుకున్నా. 3 ఏళ్ళు, 3 ఏళ్ళు అంటే 3 క్వార్టర్లీ, 3 హాఫ్ ఇయర్లీ, 3 యాన్యువల్ హాలిడేస్, అంటే 9-10 సార్లు వెళ్ళుంటారు. 10 సార్లు నాకు ఇటువంటి ప్రాక్సిమిటీ, చాలా దగ్గరగా. అసలు నన్ను ఎవరితో కలవనిచ్చేది కాదు, నా దగ్గర ఉండే నాన్న అనేది. నేను పిలుచుకున్నాను అంటే ఆమె కోసం పిలుచుకున్నది అంతే. అసలు అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. అప్పుడు నేను ఆమె దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరితో ఆమె ఒక్కతే ఎలా మేనేజ్ చేస్తున్నది, ఎలా చూస్తున్నది. బాగా డబ్బున్న వాళ్ళు వచ్చారు, ఏమీ డబ్బు లేని వాళ్ళు, రోజు గడవని వాళ్ళు, దుఃఖంతో ఉన్నవాళ్ళు, అన్నీ కూడిన వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, వీళ్ళందరితో ఆ ఈక్వేషన్ ఏమిటి నేను స్టడీ చేయడానికి, దీనికి నేను పెట్టుకున్న పేరు ఏమిటంటే అపరోక్షానుభూతి అని పేరు పెట్టుకున్నా. చాలా మంచి పేరు, ప్రత్యక్షంగా ఉంది కానీ అపరోక్షంగా ఉన్నది. నన్ను నువ్వు ఇలా ఉండాలిరా అలా ఉండాలిరా అని చెప్పలే, ఆ చూస్తూ చూస్తూ నన్ను నేను నిర్మాణం చేసుకున్నా. నేను పెరుగుతున్న కొద్దీ నేను కూడా ఇలాగే మర్యాదగా ఉండాలి. సో అవధూతేంద్ర స్వామితో ఒక రోజే గడిపారు, కానీ అమ్మతో ఎన్ని సంవత్సరాలు హాలిడేస్, ఎన్నిసార్లు మీరు ఆ గురు సన్నిధి అనేది అనుభవించాను. ఆ గురు సన్నిధి ఆవిడ ఏమన్నదంటే, మొన్న ఈ మధ్యన ఆమె గురించి మాట్లాడుతూ, ఆమె గురువు కాకేమైందని, ఆమె గురువు ఎట్లా అయిందో మాట్లాడాను. కానీ ఆమె నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు, నేను అమ్మని మీరు బిడ్డలు అంది. నిజమే, కానీ నేను అమ్మని బిడ్డగా నేను ఆ రిలేషన్ కూడా పెట్టుకోలే. ఆమె గురువు. అందరూ చెప్పినట్టుగా గంభీరమైన పదాలు వాడకుండా, నాన్న ఆదరంగా పెట్టుకో, నలిగిన ప్రతివాడిని కలిగిన వాడు చూడాలి, తృప్తిని మించిన ముక్తి లేదు, ఇటువంటి కొన్ని 100 మాటలు నేను విని, ఇది గురుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాబట్టి నా దృష్టిలో అమ్మ ఓ గురువు. అంటే మీరు మీ అమ్మని మీ చూడకపోయినా కానీ ఈ అమ్మలో అమ్మతనము చూశారు, గురుతనము చూశారు, రెండు చూశాను. మిగతా వాళ్ళు అనుకున్న, ఆలోచించిన, సంభావన చేసిన ఆ లలితాదేవి రాజరాజేశ్వరి నేనైతే చూడాలని నాకు అనిపించలే. ఎందుకంటే ఒకవేళ ఆ లలితాదేవి ఆ రాజరాజేశ్వరి వచ్చి నా ఎదురుగా కూర్చున్నా ఇట్లాగే ఉంటుందిగా, మరి ఇదే దొరికినప్పుడు మళ్ళీ అదెందుకు? అంటే ఆ ఎనలిటికల్ మైండ్ అది. శ్రీమాత్రే నమః అంటే మొదలే అసలు అది శ్రీమాత్రే నమః అంటూనే శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి తర్వాత దానిలో ఏంటంటే ఆ సింహాసనం మంచం, చిన్న ఆవారు మంచం. మీరు అమ్మ తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు మీరు సత్యసాయి సంవత్సరాల పట్ల మే 9, 1962 అమ్మను చూశా. ఒక నెల ఆంధ్రప్రభలో చిన్న పేపర్ నోట్, స్మాల్ న్యూస్ పేపర్ న్యూస్ ఐటమ్ వచ్చింది. ప్రభలు కడతాం కదా, ఆ ప్రభల మీద సత్యసాయిబాబా వారి బొమ్మ ఉండి ద్వాపరయుగం నాటి కృష్ణుడే మళ్ళీ వచ్చాడు అని రాసింది. మరి మనస్సు చిన్నది, అది ప్రశ్న వేస్తుంది. కృష్ణుడు వస్తే కృష్ణుడా లేడేమిటినే? ఫ్లూట్ లేదు, పింఛన్ లేదు,
కిరీటం లేదు. మరి ఈయన కృష్ణుడు లేనా? ఓహో, ఆమెను లలిత అన్నట్టు రాజరాజేశ్వరి అన్నట్టు ఈయన కూడా అంటున్నారేమో, అయినా చూద్దాం అనిపించింది. సంశయం తీర్చుకోవాలి కదా. తీర్చుకోవాలిగా. జిజ్ఞాస ఎప్పుడు కూడా సందేహాన్ని పొట్టలో పెట్టుకోకూడదు, సంశయం తీర్చుకొని వెళ్ళాలి. అప్పుడు నేను అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వచ్చి గుంతకల్ ప్యాసింజర్ ఎక్కి పెనుగొండ దిగి బుక్కపట్నం మీదుగా నడుచుకుంటూ ప్రశాంతి నిలయానికి చేరుకున్నా. ఒక నెల గ్యాప్, ఒక నెలలో అంతే. సరే, వెళ్ళిన సమయంలో ఒక చిన్న నిక్కరు, వైట్ షర్టు, ఓవల్టీన్ కలర్ నిక్కరు వేసుకుని వెళ్ళాను. ఇంకో జత అలాంటిదే ఉంది చేతిలో. ఆయన అన్నాడు, స్వామి అక్కడే ఉన్నారు బాబా, వెళ్ళండి అన్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొని నేను వెళ్ళాను. వరండాకి ఆ చివరు ఉన్నారు. ఈయన రావటానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి పర్మిషన్ లేకుండా వరండాలోకి చొచ్చుకొని వెళ్ళకూడదు కదా, నుంచున్నా. అలా నిద్ర ఒక మాగన్నుగా కనురెప్ప వాలింది. ఇలా వాలిందో లేదో నా ఎదురుగా నుంచొని ఉన్నారు. ఇది అతి మానుషమైన చర్య. ఆయన గాలిలో వచ్చారా, పరిగెత్తుకొచ్చారా తెలియదు, కానీ వచ్చారు. మీరు కూడా సుషుప్త అవస్థలో ఉండారు. అద్భుతమైన అవస్థ. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? కాచు కూర్చుంటేనే రెండు అర్థాలు ఉన్నాయి. కాచుకు, మన రాయలసీమ కాచు కూర్చోటం అంటే వెయిటింగ్ ఫర్ యూ అన్నారు. అది నా అహంకారాన్ని పెంచి పోషిస్తుందని భయపడి నన్ను కాచుటకు ఆయన ఉన్నారు అని అనుకున్నా. రెండు రకాలు వచ్చినాయి అని ఇలా చిటికెన వేలు పట్టుకొని వరండాలోకి తీసుకెళ్ళి తర్వాత ఆయన నన్ను ఆమె తల్లి ఈశ్వరమ్మ గారికి అప్పచెప్పి 3 రోజులు అక్కడ నేనున్నాను. 3 రోజుల్లో భగవద్గీత, భజగోవిందం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అది నాకు వారు చెప్పిన మొట్టమొదటి శ్లోకం. అది నిత్యాభియుక్తుడివై ఉండాలి. ఏదో కాసేపు చూసొచ్చి కాసేపు కలిసి వెళ్ళిపోయేది కాదు. మాధవుడితో, భగవంతుడితో సంబంధం ఎలా నిత్యం ఉండాలో మానవ సంబంధాలతో కూడా అట్లాగే ఉండాలి. కాకపోతే ఇక్కడ అపరిమితమైన మమకారంతో ఉండాలి. భగవంతుడితో, జీవుడితో పరిమితమైన మమకారంతో ఉండాలి. అద్భుతమైన మాట. దానివల్ల స్పర్ధలు రావు. కానీ లోపల మమకారము, మమత, అపేక్ష, వాత్సల్యం, అనురాగం, ప్రేమ ఇవన్నీ ఉండాలి. గుణాలన్నీ ఉండాలి, కానీ పరిమితంగా ఉండాలి. అట్లా 3 రోజులు అద్భుతమైన ఉపన్యాసాలు. మాకు ఎంతమందిని? 30 మంది ఉన్నాం. జస్ట్ 30. తర్వాత 3 లక్షల మందిలో కూడా ఆయన చూశా. అట్లా బాబా గారితో ఆ సాన్నిహిత్యం ఏర్పడటం. తర్వాత ఇక నా చదువుకోవాలి కదా, చదువు, వివాహం, తర్వాత దేశాంతరాలు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయన సన్నిధానంలో జరిగిపోయినాయి. కాబట్టి గురు సన్నిధి తీవ్రమైన ప్రభావం ఏంటంటే, రఘువరదాస్ గారు ఆ చిన్న ఛానల్ని కొద్దిగా ఓపెన్ చేసి వదిలేశారు. అమ్మ దాంట్లో విత్తనం వేసింది. బాబా గారు మహావృక్షం చేసిన ఇలా వదిలిపెట్టేశారు. అది మీరు ఆ తర్వాత లౌకిక విద్యలోకి వచ్చా అన్నారు కదా. ఈ లౌకిక విద్యలో మీకు గురువు ఎవరండి? లౌకిక విద్యలో యోగం ఏంటంటే, ఎవరు ఆయా రంగాలలో సమున్నతమైనటువంటి వ్యక్తులో, ఎవరు ఆదర్శ పురుషులో, ఎవరు కేవలం డిగ్రీల వలన కలిగిన పాండిత్యం కాక ఒక మానవ మేధ, ఒక విశాలమైనటువంటి హృదయం, ఇవన్నీ ఉన్నటువంటి గురువులే నాకు నా ఇంజనీరింగ్ విద్యలో కానీ లౌకిక విద్యలో కానీ వాళ్ళు ఒకళ్ళని కాక చాలామంది. ఈ మధ్యనే వాళ్ళ గురించి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పుస్తకం రాశారు. దాని పేరు స్ఫూర్తి. ఆ స్ఫూర్తిలో వారు మమ్మల్ని ఎలా తీర్చిదిద్దారో, ఎట్లా మమ్మల్ని మా నడవడికని, నడతని, ఆలోచనని, జీవన దృక్పథాన్ని, తర్వాత సృజనాత్మక శైలిని, ఏదో మాస్టర్ చెప్పిన పాఠం నోట్స్ రాసి ఎవడో ప్రశ్న వేస్తే పరీక్ష రాసిన పద్ధతి కాకుండా సృజనాత్మకంగా మనదైన రీతిలో అవి రాసుకుంటూ వెళితే అన్నీ 98%. ఎప్పుడు 98 ఎప్పుడు తగ్గలేదు. కానీ మీరు ఈ సాహితీ రంగంలో కూడా ప్రవేశించారు. ఈ సాహిత్య రంగంలో మీకు ప్రేరణ గురువు ఎవరండి? సాహిత్య రంగం చాలా ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రస్థానంలో అదొక పాయ. ఆ పాయ ఏమిటంటే, మరి మా అమ్మమ్మ గుర్తుపెట్టుకోవాలి కదా, మోడల్ రామాయణం అన్న నేర్పించింది. అమరేంద్రాసుకు పూర్ణచంద్రుడు దితుండైనట్లు నారాయణాంశమును పుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడా గరితకున్ కౌసల్యకున్ అని ఈ అద్భుత సంస్కృత సమాసానికి
కౌసల్యానందనుడు రాముడు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆ పద్యం అంతా చెప్పేది. అవును. దానివల్ల లోపల ఇటువంటి పద్యాలు ధారణ చేయాలి, అవి ఎక్కడున్నాయి అని రామాయణం అంతా చదవటం. అది క్రమంగా మన హై స్కూల్ లెవెల్ నుంచి మొదలు పెడితే ఒక పాయ సాహిత్యం అంతా చదవటం. సాహిత్యంలో నన్ను తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అద్భుతం. వారిని నండూరి రామకృష్ణమాచార్య వారు తత్సమానమైనటువంటి గురుస్వరూపం నాకు. 1969 ఆంధ్రోద్యమం జరుగుతున్నప్పుడు ఒక లెటర్ రాసిచ్చి నండూరి వారు విశ్వనాథ వారికి ఇచ్చిరమ్మన్నారు. ఇచ్చిరమ్మంటే వారు విజయవాడ, నేను విజయవాడ వెళ్ళా. అందరూ ఏమన్నారంటే చాలా జాగ్రత్త, ఆయన చాలా పెద్దవాడు, నువ్వు చిన్న వయస్సు, 18 ఏళ్ళు అప్పటికి, 12 నుంచి 18కి వచ్చా. నాకేముంది, మాస్టర్ ఉత్తరం ఏమన్నారు, ఓ మహానుభావుడిని చూడబోతున్నాను. అప్పటికే నేను 1000 పడగలు, ఏకవీర, ఆంధ్ర ప్రశస్తి, ఆయన రాసిన కొన్ని పద్యాలు అవన్నీ కూడా ధారణ అయిపోయినాయి. సరే వెళ్ళాను, ఉత్తరం ఇచ్చాను. ఆ ఉత్తరం చూశారు, కింద పీట మీద కూర్చున్నారు. ఆ రోజుల్లో కుర్చీలు పీట మీద నేను చిన్నవాడిని నుంచున్నాను. అలా చదువుతూ ఉన్నారు, కిందకి పైకి కిందకి పైకి చదువుతూ, ఏమో మీ మాస్టారు ఆచార్యుల వారు నీ గురించి ఏం రాశారో తెలుసునా అన్నాను. నాకేం తెలుసు, మిమ్మల్ని దర్శించటానికి మా రామచంద్రమూర్తికి అన్ని అర్హతలు ఉన్నాయి, అది ఆయన రాసింది. చదివి చాలా అదృష్టవంతుడివి అంటే, ఆయన మంచి ఉత్సాహంగా ఉన్నారు ఆ టైంలో. నేనన్నాను, మీరంటే నాకు ఇష్టము అన్నా. టక్కున అంటే అన్నారు. ఈ ఇష్టం అనే దానికి అంటే ఏముంది, దానికి అర్థం లేదు, ఇష్టం అంటే ఇష్టం. అప్పుడే ఆయన ఒక లీడ్ క్వశ్చన్ ఏం వేశారంటే, ఇష్టం అంటే నేను రాసిన ఒక పద్యం అన్నా వచ్చా నీకు అని అడిగారు. అంతే కదా, ఇష్టం అంటే అంతే కదా. అప్పుడు నేను చేతులు కట్టుకొని 22 పద్యాలు చదివా, ఆయన రాసినవి. అలా అలా చూస్తున్నారు. నేను పద్యం ఆయన పద్యాలు కొన్ని వేలు రాశారు కదా, చదువుతుంటే ఈ కంఠం కిందికి పైకి ఊగుతున్నది. ఆనందపడిపోతున్నారు, కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి ఆయనకి. అంతా అయిపోయింది. నేను పోతాను, నా పద్యాలు ఎక్కడికి పోతాయి, అవి శాశ్వతం. నువ్వు ఆ స్పష్టత ఎంత బాగున్నాయో, నా పద్యాలు ఇంత గొప్పవే అని ఆనందపడిపోయి, నువ్వు ఇవాళ ఇక్కడ భోంచేసి వెళ్ళాలి అన్నారు. వాళ్ళ ఇంట్లో బావి, ఆ బావి పక్కన అరటి చెట్టు, మార్కెట్లు లేవు కదా, ఆ అరటాకు కోసి ఆయన కూడా స్నానం చేసి వచ్చి నాకు నేను వడ్డించారు. దీనివల్ల నాకేమైందంటే, తెలుగు భాష సంస్కృతము రెండు కలిసి ఉంటాయి. తెలుగు భాషకి సంస్కృతం మూలం కాదు, ఆ రెండు భిన్నమైనవి. కాబట్టి ఈ సంస్కృత సమాసాలు వచ్చినప్పుడు మనం సంస్కృతము చదువుకోవాలి, తెలుగు చదువుకోవాలి. చదవాలి అంటే ఎవరో రాసినా చదవాలి, అంతే కదా. ఆ రాయాలి అంటే, ఒక పద్యం రాయాలంటే మనం కనీసం 10,000 పద్యాలు చదివి ఉండాలి. కాబట్టి సాయంకాలం అవగానే నా వృత్తి రీత్యా ఇంజనీర్గా నేను చేయవలసిన పనులు చేసి, ఆ తర్వాత ఏం చేయాలి, సినిమాకి వెళ్ళి కాలం చల్లగొట్టకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు, ఆ ఇంటికి వెళ్ళకూడదు, కావ్య పఠనం చేయాలి అని విశ్వనాథ వారి రామాయణ కల్ప వృక్షాన్ని ఆపోసన పట్టుకున్నా, నా ఇంట్రెస్ట్ కొద్దీ. అందులో ప్రధానమైన కొన్ని పద్యాలు శైలి ఇది. దాంతోపాటుగా నేను కడప వెళ్ళే ఈ ఫ్యాక్టరీ కట్టడానికి. చిన్న చౌక్ అని ఉంది కడపలో. అక్కడ ఒక సినిమా థియేటర్ దగ్గర చిన్న చౌక్లో ఒక సాల్వెంట్ ప్లాంట్ కట్టవలసి వచ్చింది. అప్పుడు నేను బాంబే నుంచి అక్కడికి వచ్చి ఉంటే 7 రోడ్ సెంటర్ అని ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఉందో లేదు ఉంది. ఉంటే అక్కడ ఒక అయ్యర్ హోటల్ ఉండేది. ఆ అయ్యర్ హోటల్కి మరి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళేవాడిని. రోజు ఒక ఆయన వెరీ టాల్, 6 అడుగుల పైన ఉండేవారు, సన్నగా. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే, ఆయన రాగానే కౌంటర్ వదిలేసి ఎదురు వెళ్ళేవాడు ఆయన, అయ్యవారు రెండని. ఏంటి ఇంత మర్యాద, అయిన ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటారు, పెద్ద ఆయన అని అనుకున్నాను. కానీ ఆయన టేబుల్ వేరు, నా టేబుల్ వేరు. మీరు ఎవరన్నా అడగలేను, చిన్నవాడిని చాలా. 3 రోజులు 4 రోజులు చూశారు. ఆయన ఆ టైంకి వచ్చేవారు. చాలా ముచ్చటేస్తుంది, నేను గడియారం దిద్దుకోవాల్సిన పని లేకుండా అద్భుతంగా 8:15కి మీరు ఇక్కడ ఉంటున్నారు, 8:30కి మీరు వెళ్ళిపోతున్నారు, ఎవరు మీరు అని అంటే, సరే నా గురించి నేను చెప్తున్నా. అప్పుడు ఆయనే కల్పించుకొని,
నేను నిన్ను అడిగాను కదా, మీరెవరు అని అడగరే అని అడిగారు ఆయన. అడిగితే నేనేమన్నానంటే, మీరు చాలా గొప్పవారిని తెలుస్తున్నది అని అన్నా. అంతే. నన్ను పుట్టపర్తి నారాయణాచార్యులు అంటారు అని పరిచయం చేసుకున్నారు. ఆ పరిచయం ఆయన నన్ను ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిచి, మీకోసం నేను శివతాండవం చదువుతానన్నారు. చాప వేసుకొని ఆయన చదువుతుంటే నేను ముందు కూర్చున్నా. అది ఒక అద్భుతం, అలౌకికమైనటువంటి అనుభూతి. సరే, అట్లా ఆ పెద్దవారితో ఆ స్నేహం కడపలో ఏర్పడింది. మరి నేను బాంబే వెళ్ళిపోవాలి, నా పని అయిపోయింది కదా. ఓ రోజు అడిగారు, ఎన్ని రోజులు ఉంటున్నారని. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నా. అయితే ఈలోగా మళ్ళీ మా ఇంటికి రండి అన్నారు. పెద్దవారు మనం అలా ఖాళీ చేత్తో వెళ్ళకూడదు అని అక్కడ ఒక దుకాణం ఉంటే వెళ్ళి ఆయనకి 2 ధోవతులు, ఒకటి పట్టుది, ఒకటి మామూలు కట్ తీసుకున్నా. ఆయన అన్నారు, మీకెందుకండి, మీరు చిన్నపిల్లలు, మంచి ప్యాంట్లు ఉన్నాయి, వచ్చినాయి, బాంబే నుంచి తెచ్చాం. నాకు కాదు, పంచెలు పుట్టపర్తి నారాయణాచార్య వారు తీసుకోరండి అన్నారు. ఏమో తీసుకుంటారో తీసుకోరో, నేనైతే ఇవాళ వెళ్తున్నా అని తీసుకుని వెళ్ళాను. సాంప్రదాయం పెద్దల దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ ఒట్టి చేత్తో వెళ్ళకూడదు కదా. వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయన అత్యంత ప్రేమగా, ఇవాళ నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఆయన. రండి రండి, ఏమిటి వెళ్ళిపోతున్నారా అన్నారు. అవును, మరి పని అయిపోయింది, చక్కగా వాళ్ళకి అప్పచెప్పిన వెళ్ళాలి, ఈ 2 మీకోసం తీసుకొచ్చాను అన్న. అనేప్పటికీ ఇలా ఇవ్వండి అన్నారు. 2 తీసుకున్నారు. సిల్క్ది, ఇది సభలో కట్టుకుంటా, నూలుది ఇంట్లో కట్టుకుంటా, 2 తీసుకోనా అన్నారు. 2 మీకోసమే అన్నా. అట్లా సాహిత్యం మీద ఇటువంటి మహానుభావులు మామూలు వాళ్ళు కారు. అలాగే నెండూరు రామకృష్ణమాచార్యుల వారు, ఆయన మన అధికార భాషా సంఘానికి చైర్మన్ చేశారు. ఆయన మహాభారతాన్ని ఇంగ్లీష్లో రాశారు. రాస్తే రామకృష్ణ మఠం రంగనాథానంద ఎదురొచ్చి ఆయనకి పాదనమస్కారం చేసి లోపలికి తీసుకెళ్ళి చాలా గౌరవించారు ఆయన. అంటే అంత అద్భుతమైన ఇంగ్లీషు తెలుగు వాళ్ళు రాయగలరా అని. అలాగే గాంధీ మీద బుక్ రాస్తే మన రాజ్భవన్లో కృష్ణకాంత్ గారు అప్పుడు గవర్నర్, అయితే బుక్ రిలీజ్ కని నన్ను కూడా వెంబడి పెట్టుకెళ్ళేవారు. వెళితే రాజ్భవన్లో రిలీజ్ చేద్దాం అన్నాడు ఆయన. ఇక్కడైనా ఏర్పాట్లు చేశాను, ఎంతసేపు పడుతుంది అన్నారు. ఈయన అన్నారు, గాంధీ గారు రాజభవనాలకి వ్యతిరేకం, బయట చెట్టు కింద చేద్దాం అన్నారు ఈయన. యు ఆర్ ఎ ట్రూ గాంధీ అని. ఇంకోళ్ళు అయితే ఆ బ్యాక్గ్రౌండ్లో చేయాలనుకుంటారు, బయట చెట్టు కిందే ఆ పుస్తకాన్ని రిలీజ్ వీళ్ళంతా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తారమ్మా. నాలెడ్జ్ ఒకవైపు, క్యారెక్టర్ రెండో వైపు. ప్రపంచంలో బతకటానికి అందరికి అవకాశాలు కావాలి, ఆశ ఉండాలి. ఆశలత్తే ఆశయా బద్ధతేలోకే కర్మణా బహుచింతయ, అంతే కదా. ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. నాలెడ్జ్ అందరూ నేర్చుకుంటారు ఈ గురు సన్నిధిలోనే. మనం గురు సన్నిధిలో ఇప్పుడు వీళ్ళందరూ ఈ క్యారెక్టర్స్ మా దగ్గర నుంచి నండూరి వారు, విశ్వనాథ వారు, మన పుట్టపర్తి నారాయణ చెబుతారు, అన్నీ నేర్చుకుంటాం. మనకు తెలియకుండా చాలా నేర్చుకొని ఇలా ఉండాలి. ఒక హోటల్కి వెళ్తే కౌంటర్ దగ్గర వాడి దృష్టి ఏమిటి, వాళ్ళ ఎంత బిల్ అయింది, ఎంత డబ్బు సంపాదించాం, అంతేనా. మరి ఎవరు రాగానే ఎందుకు వెళ్ళాడు, కొసరి అయ్యవారు మీరు తినటంలేదు సరిగ్గా, ఇంకొకటి తినండి ఇంకా అంటే ఎంత ప్రేమ సంపాదించకపోతే గౌరవం దక్కుతుంది. ఇవన్నీ మన వ్యక్తిత్వ నిర్మాణంలో, సాహిత్యంలో, ఇటు ఇంగ్లీష్ సాహిత్యం కూడా నేను బాగా చదువుకున్నా. ఆంగ్ల సాహిత్యంలో కూడా ముఖ్యంగా ప్రధానంగా షేక్స్పియరే కాదు, అవి నాటకాలు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా చదివాను. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా చూశారు, వాడు ఫారినర్ అయి ఉండొచ్చు, కానీ వాడు మనిషే కదా, అదే ప్రకృతిలో మనము ఉన్నాం, వాడు ఉన్నాడు. మరి వీళ్ళు ఈ దర్శనం ఏమిటి అన్నప్పుడు, ఓహో ఈ రెంటికి పెద్ద తేడా లేదు, మనం దాన్ని భగవంతుడు అన్నాం, అతడు ప్రకృతి అన్నాడు, అంతే తేడా. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఒక రేషనల్ అప్రోచ్, ఏదో ఒక మూఢత్వం, ఒక ఫెర్వరు, ఒక ఇమోషను కాకుండా ఒక ఉదాత్తమైన సమస్థితిలో దేనినైనా అర్థం చేసుకోగలిగినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఈ గురు సన్నిధిలో అనుగ్రహించినాయి. తర్వాత మీకు రమణ మహర్షి సాహిత్యం అవన్నీ ఎలా అలవాటు పడ్డాయి? నా 18వ ఏట సత్యసాయిబాబా వారు ఆ రోజుల్లో 1.5 hours మాట్లాడేవారు. నేను చాలా అదృష్టవంతుడిని. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారేమో తెలియదు, నాకు సుమారుగా 68-70 సార్లు నాతో మాట్లాడారు ఆయన. 1.5 hours. ఏనాడు నీ కుటుంబం ఏమిటి, నీ పిల్లలు ఏమిటి, నీ ఉద్యోగం ఏమిటి, ఇవి అడగల.
ఎప్పుడు మాట్లాడినా ఆధ్యాత్మికంగా. అప్పుడు ఆయన అన్నారు, మానవ జన్మ ఎత్తినందుకు తిరువణామలై అరుణాచలానికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ప్రపంచం చాలా ఉంది, అక్కడ అసలుది ఉంది. నువ్వు ఎప్పటికైనా వెళ్ళు అన్నప్పుడు ఎలా వెళ్తాం, మనకి గురువు ఉన్నారు, మళ్ళీ అరుణాచలం ఈ గురువుల్ని ఇలా మార్చుకోవటం ఏంటన్నా కాదా, లేదు వస్తారేమో, ఆయన లేరు దేహంలో, వారి దేహం వదిలేకనే పుట్టా కాబట్టి అవకాశం లేదనుకున్నా. కానీ ట్రస్ట్ విత్ డెస్టినీ అని ఒక మాట ఉంది. విధి మనం ఎటు నడిపిస్తుందో మనకు తెలియదు. రాయచూరులో 7 ప్రాజెక్టులకు నన్ను ఇన్ఛార్జిగా చేసి నా ఎయిర్ టికెట్స్, నా చెక్ బుక్లు అన్నీ రెడీ చేసి డ్రాయింగ్లు నా చేతికి ఇచ్చారు. అంటే రాయచూరులో 5 ఏళ్ళు ఉండి హాయిగా బండి నడపచ్చు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో వాళ్ళు ఏమన్నారంటే, మూర్తి గారిని అలా వేస్ట్ చేయకూడదు మనం టైము, తమిళనాడులో మన ప్రాజెక్టులు పూర్తిగా నడవటలేదు, వారిని అక్కడికి పంపిద్దామని 1 నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా నేను తిరువణామలైలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు కోసం వెళ్ళి 188 రోజులు అక్కడ ఉన్నా. మొన్న ఫిబ్రవరి 6కి 100 గిరి ప్రదక్షిణాలు చేసుకున్నా. అప్పుడు ఈ సాహిత్యం రమణ మహర్షిది, పాల్ బ్రంటన్, కోహెన్, చాడ్విక్ వీళ్ళందరివి బాగా తీవ్రంగా అధ్యయనం చేయటం, అధ్యయనం కంటే కూడా ఆత్మానుభూతే నన్ను నడిపించింది. అవన్నీ వాళ్ళ అనుభవాలు నావి కావు. నాకు కలిగింది ఏమిటంటే, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అక్కరలేనప్పుడు పూర్ణ మౌనంలో ఉండాలి. జీవితం మన వైపు అది ఎట్లా వస్తే దాన్ని అట్లా యాక్సెప్ట్ చేయాలి. మనం ఏదో కూర్చొని నా జీవితం ఇలా ఉండాలి, నో, మనం చెయ్యలేము. ఈ విధికి ఎదురొడ్డి పోరాడిన వాడు లేనే లేడు ఇంతవరకు. విధి ఎట్లా నడిపిస్తే అట్లా మన జీవితాలు అందరివి అలా నడుస్తాయి. కాబట్టి ఏముంది, ఇక్కడ వచ్చాం, చాలా ఖాళీగా వచ్చాం, ఏదో కొంతకాలం ఇక్కడ ఉన్నాం, ఓ రోజున ఈ దేహాన్ని వదిలిపెడతాం. దేహం వదిలిపెడుతున్నానే కానీ నన్ను నేను వదిలిపెట్టలేదుగా. సోల్ ఇంకోటి ఇక్కడి నుంచి ఇంకో రూపంలో వస్తాను రాను, దాంతో కూడా నాకు సంబంధం లేదు. అసలు ఆలోచనకి మధ్య ఉన్న విరామకాలమే మరణం, అదే ధ్యానం, అదే స్పేస్. మనం దీన్ని కనుక అర్థం చేసుకుంటే చాలని అట్లా. అప్పుడు 2000 సంవత్సరంలో సత్యసాయిబాబా గారి గురించి ఒక ఉపన్యాసం ఇచ్చి కిందికి వస్తుంటే మాకు మధ్యలో రమణుల గురించి చెప్పేవాడిని. రమణ మహర్షి గురించి పూర్తిగా మాకు అర్థమయ్యేట్టు చెప్పండి, మాకు ఆయన ఏం మాట్లాడలేదట కదా, ఏం చెప్పలేదట కదా అంటే, అప్పుడు రమణ మహర్షి సత్సంగాలు ప్రారంభమై అది సాయి రమణీయం పోల్చి సమన్వయం చేస్తూ గురువులందరూ ఒక్కటి అనుభవించగలిగితే, మనం రూపనామ భేదాల వల్ల ఈయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, ఈయన భోగి, ఈయన యోగి అనుకుంటాం. తాత్విక భూమిలోకి వెళ్ళినప్పుడు ఒకటే, గురుతత్వం అంతా ఒకటే. అందుకని నాకు ఒక శ్లోకం గుర్తొచ్చి, ఇప్పుడు అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి ఒక విగ్రహం ఉంటుంది, అక్కడ నుంచొని ఉంటాం, కూర్చొని ఉంటాం. అర్చాకాలంలో ఎలా ఉంటుంది, రూపగతంగా ఉంటుంది, బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, బ్రహ్మ కనపడదు కదా. తర్వాత సన్నతికాలే, మనం ఏదో పాట పాడుతాం, సంకీర్తన చేస్తాం, ఆ సమయంలో రూపం పోతే శబ్దగతం అయిపోతుంది. తర్వాత మూడోది చింతన కాలం ఉంటుంది, రాముడి గురించో కృష్ణుడి గురించో ఆలోచిస్తూ ఉంటాం, అక్కడ ఏముంటుందంటే ప్రాణగతం అయిపోతుంది. 4వది తత్వ విచార సమయంలో సర్వగతి. అద్భుతం. అంటే ఒక సగుణ ఉపాసనలో నుంచి శబ్ద ప్రాణంలోకి వచ్చి, ప్రాణం నుంచి నా ఎందు మాత్రమే కాదు సర్వ ప్రపంచంలో ఉన్నది అదే అనే భావన రాగానే మహదానందం కలిగిపోతుంది. అంటే మనం గ్రాడ్యుయేట్ అయిపోతాం. నేర్చుకోవాల్సింది కూడా సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళి తీరాలిగా. అప్పుడు దర్శన పౌర్ణమి అని ఒక బుక్ రాశా, ఉళ్ళదు నార్పదని, ఉన్నది 40 అధ్యాత్మలో. ఏమిటంటే పౌర్ణమి దర్శనాలు చేస్తారు కదా, సహస్రచంద్ర దర్శనం, దాని పెద్ద ఉత్సవం, మన బంధువులందరినీ పిలవటం ఉంది. అంటే మన తాతగారు 1000 పౌర్ణములు చూశాడు ఆకాశంలో. అది కాదు, చూడవలసింది లోపల ఉన్నటువంటి దర్శన పౌర్ణమి దర్శనం కాదు అని అదొక బుక్కు. అట్లాగే అంతర్ముఖం. ఇట్లా ఈ సాహిత్యం చదివినందువలన చెప్పటానికి కావలసిన భాష, భావ సంపద, దాంతోపాటు భగవాన్ రమణులు వైరాగ్యంలో అద్భుతమైనటువంటి స్థితి అది. ఈ ప్రపంచంలో ఉంటూ తాను పొందవలసినటువంటి ఆత్మానుభవాన్ని ఆయన 16 ఏళ్ళకే పొందేశారు. పొంది అరుణాచలానికి వచ్చారు. అరుణాచలానికి వచ్చి ఆయన పొందింది ఏం లేదు, ఇవ్వటానికి వచ్చారు. వచ్చి 54 ఏళ్ళు అదే దేహంలో అదే స్థితిలో ఉండటం మామూలు విషయం కాదు అని
అప్పుడు నేను 1984 జనవరి 5 తిరువణ్ణామలై నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు స్వామి నాతో చాలాసేపు మాట్లాడి, నేను ఆ రూమ్లో నుంచి బయటకు వస్తుంటే నా షర్టు ఇలా పట్టుకొని కొద్దిగా ఆ చనువుతో లాగి, రమణులంటే ఎవరనుకున్నావు, సాక్షాత్తు ఈశ్వరుడు, మనసుకు బంగారు. అన్వేషణ ముగిసింది. భగవంతుడు అనేటువంటి వాడు నిజానికి రమణుల్ని చూడలే, కానీ చూడకుండా ఆయన దాంట్లో చూసేశారు పూర్తిగా ప్రతి అణువులో మహర్షిని ఇప్పుడు ఈ క్షణాన్ని కూడా అనుభవిస్తూనే ఉంటా. కనుకనే ధైర్యంగా సత్సాయిబాబా కింద సాయిరమణీయం రాసినప్పుడు అందరు అన్నారు, మీరు స్వామి మీద బుక్ రాసి ఇవ్వాలి కానీ రమణుల బుక్ వారికి ఇస్తారేమిటి, వారు తీసుకోరన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అన్న. ఆ సాయి రమణీయం అనేటువంటి పుస్తకాన్ని ఆయన పరమ ఆనందంతో తీసుకొని లోపలికి తీసుకువెళ్ళి ఈనాటికి అది యజుర్మందిరంలో ఉంచేశారు దాన్ని. అట్లా అది పిల్లలతో చదివించేవారు లోపల. ఆ తర్వాత మీరు ఉపదేశసారం కూడా రాసినాను. ఉపదేశసారం టీవీలో ఆ రోజుల్లో మాట్లాడిన తర్వాత అట్లా కాదు సత్సంగం చేయాలని అనుకుని సత్సంగాలు చేశా. చాలా ఎలైట్ బాగా చదువుకున్నటువంటి వాళ్ళ మధ్య. అది అయిన తర్వాత ఈ మధ్య కోవిడ్ టైంలో అమెరికా నుంచి ఒక దంపతులు ఉపదేశసారం మాకు అర్థం కావట్లేదు, దాన్ని మాకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పాలి అంటే 10 రోజులు చెప్పా. రోజుకి 3 చొప్పున చెప్పుకుంటూ వెళ్ళా. ఆ చెప్పినదంతా ఇంగ్లీష్లో బుక్గా రాయటం, ప్రింట్ కూడా అయిపోయింది. అంటే ఇంగ్లీష్లో, హిందీలో, తర్వాత తెలుగులో, హిందీలో కూడా మాట్లాడా. ఉపదేశసారం గురించి 2 వాక్యాలు ప్రేక్షకులతో పంచుకుంటారు. వండర్ఫుల్. అసలు ఉపదేశసారం అనేటువంటి దానికి ముందు రమణుల యొక్క భక్తుడు మురుగనారని తమిళ వాంగ్మయంలో చాలా గట్టివాడు, కానీ ఆవేశపరుడు, ఎమోషన్, భక్తి పారమ్యం ఉంటుందిగా. దాంతో రమణుల మీద అద్భుతమైన కవిత్వం రాస్తుండేవాడు. ఎన్ని రకాలుగా ఆయన్ని చెప్పచ్చో అన్ని. ఓ రోజున ఒక పుస్తకం పట్టుకొని వచ్చాడు భగవాన్ దగ్గరికి. ఇది నేను రాశాను, ఒకసారి మీరు ఏదైనా తప్పులుంటే దిద్ది పరిష్కారం చేస్తే సంతోషిస్తాను. ఆయన చూశారు. ఆ పుస్తకానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే అనుభూతి సారము అని పేరు పెట్టారు. పెడితే భగవాన్ దానికి ఇలా ఇంటూ పెట్టారు. ఎందుకంటే అనుభవాన్ని చెప్పగలుగుతాను, అనుభూతిని చెప్పలేము. కాబట్టి అనుభూతి కంటే ఉపదేశం చేద్దాం, ఇది ఉపదేశ సారం అంటూ కర్తృరాజ్ఞ ప్రాప్యతే కలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని మొదలుపెట్టి, అంటే ఒక అధ్యాత్మ సాధకుడు, ఆ అధ్యాత్మ సాధకుడు కర్తవ్యం నుంచి, కర్త నుంచి ప్రారంభమై చివరికి ఎట్లా వెళ్ళాలి, తనను తాను ఎరుకలోకి ఎలా వెళ్ళాలనేది 30 సూత్రాలతో ఉపదేశసారం చెప్పారు. మ్యాగ్నమ్ ఓపస్, అద్భుతం. అంటే మనం చాలా మంచి పనులు చేస్తున్నాం, చాలా దానాలు చేశాం, చాలా మంచి పనులు చేశాం, మనకేమి ముక్తికి లభిస్తుంది వద్దన్నారు ఆయన. కృతి మహోధదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. చాలా స్పష్టంగా ఇవన్నీ, ఇది వివేక చూడామణిలో శంకరులు చెప్పింది. కాబట్టి ఏమిటి, మనం ఇవన్నీ చేశాం గనక మనం సర్వోన్నతమైన స్థాయికి వెళ్తామని లేదు. నిజానికి ఒక్కొక్కసారి ఇన్ని మంచి పనులు చేస్తున్నానన్న భావన లేకుండా ఆవిడికి ఉండదు. దానివలన అహంకారం వస్తుంది, పతన కారణం. మనం ఉన్న స్థాయి నుంచి పడి కింద అహంకారం వస్తుంది. దానివలన గతి నిరోధకం, నువ్వు వెళ్ళేదానికి స్పీడ్ బ్రేకర్ అయిపోతుంది. చాలా చేశాం, స్వర్ణదానం చేశాం, ఇంకో దానం చేశాం, అవి చేశాం అంటాం. కానీ చేయవలసింది ఏంటంటే కాలదానం చేయాలి. ఎవరు చేయరు. కాస్త టైం ఇవ్వండి అంటే రేపు రండి అంటాం, అవునా? కాలదానం ఇవ్వటానికి ఎవడు సిద్ధంగా లేడు. వాడి దగ్గర ఇంతకాలం ఉన్నప్పటికీ కూడా ఆ కాలదానం కూడా ఎవరికో ఇచ్చేది కాదు. ఈ స్వాధ్యాయంలో ఇట్లా ఉపదేశసారం, ఉళ్ళదు నార్పదు, దక్షిణామూర్తి స్తోత్రం, వీటన్నింటినీ అధ్యయనం చేయటానికి మనం ప్రతిరోజు కొంత సమయాన్ని కనుక పెట్టుకున్నట్లయితే ప్రపంచాన్ని ఉద్ధరించడానికైతే మనం రాలే, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి అది ఉపయోగపడుతుంది అని ఆ పరిణామక్రమాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. అది ఇట్స్ అ వండర్ఫుల్ బుక్. ఏది ఉపదేశసారం. దక్షిణామూర్తి తత్వం రాశానంటున్నారు కదా, దక్షిణామూర్తి తత్వం గురించి కొంచెం చెప్తారా? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఓ చెట్టు కింద యువకుడైనటువంటి గురువుగారు, ఆయన ముందు సనక సనందనాదుల వంటి జ్ఞాన సంపత్తి కలిగిన శిష్యులు, వాళ్ళంతా ప్రశ్నలు అడుగుతున్నారు. అడుగుదామని వచ్చారు, అడగలేకపోతున్నారు.
చెప్దామని ఆయన కూర్చున్నారు, ఆయన మాట్లాడటం లేదు. మరి ఏం జరుగుతున్నది అంటే ట్రాన్స్మిట్ అవుతున్నది, ఇటు నుంచి అటు ప్రసారం అయిపోతున్నది. ఇలా ప్రశ్న లోపల పుట్టగానే దక్షిణామూర్తి ముఖమండలంలో నుంచి ఒక రేణువు, ఒక రేఖ వచ్చి సమాధానం ఇస్తున్నది. చిన్న సంశయ అంటాడు, సంశయాలన్నీ చిన్నవైపోతున్నాయి. అన్నీ సమసిపోగా ఏం మిగిలిందంటే సర్వానందమయమైన ఆ భావనా భూమిక నిలకడ చెందింది అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్తూ, దానిలో కూడా మళ్ళీ ప్రపంచము, మనస్సు బీజప్రాయంగా ఎలా ఉన్నది, అది వటవృక్షం ఎలా అవుతున్నది, మళ్ళీ వటవృక్షం అయిన తర్వాత దాని మూలమేమిటి కనుక్కుంటే చిన్న బీజం అవుతున్నది, బీజమే భూజమవుతున్నది, భూజమే బీజమవుతున్నది. కాబట్టి విరాణ్మూర్తిగా కనిపిస్తున్న ఈ మహాసృష్టి అంతా కూడా ఒక వ్యక్తి, ఒక చిన్న సంకల్పంలో నుంచి సృష్టి పుట్టింది. నిజానికి సృష్టి అంతా ముగిసిపోయిన తర్వాత ఏం మిగులుతుందంటే ఒక్క సత్ మిగులుతుంది, ఇటర్నల్గా శాశ్వతమైన స్థితిలో అని ఆ భావాన్ని దక్షిణామూర్తి స్తోత్రం. దానికి సురేశ్వరాచార్యుల వారిని ఆయన శిష్యులు వ్యాఖ్యానం రాశారు. వ్యాఖ్యానం రాసి దానికి ఆయన పెట్టిన పేరేమిటంటే మానసోల్లాసం. మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది కనుక మానసోల్లాసం. ఆ మానసోల్లాసమే దక్షిణామూర్తి స్తోత్రం. ఈ ప్రపంచమంతా అశాశ్వతము, మిథ్య, ఇవి చెప్పలేదు ఆయన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయా బహిరివోద్భూతం యథా నిద్రయ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది మొదటి శ్లోకం. అంటే ఈ ప్రపంచమంతా ఎలా ఉంది అంటే రాత్రిపూట మనం కలగన్నాం, ఓ కళ వచ్చింది. ఆ కల్లో మనం పడుకున్న చోటుకు ఒక ఏనుగు వచ్చింది. వస్తుందా? కల్లో వచ్చింది. వచ్చి ఇట్లా చిన్న ప్యాక్ టేబుల్ పక్కనే ఉంది, దాని మీద అది కూర్చుంది. కూర్చొని మానవ భాషలో ఏదో చెప్పింది, నేను రాసుకున్నా. ఇది కళ అయిపోయింది. భళ్ళుని తెల్లవారింది. తెల్లవారేపటికి ఏనుగు లేదు, చెప్పిన విషయాలు లేవు, ప్యాక్ టేబుల్ లేదు, ఏమీ లేదు. అంటే ఈ ప్రపంచం కూడా ఉన్నది అని అనుకున్నంత కాలం అది ఉన్నది. కానీ నువ్వు వస్తు దృష్టితో చూస్తే ఉన్నది, ఆత్మదృష్టితో చూస్తే ఏమీ లేదు అనేటువంటి దాన్ని ఆయన వర్ణిస్తూ, ఇదంతా కూడా ఇదే ఎన్లైటన్మెంట్, ప్రబుద్ధమానమైనటువంటి స్థితికే మనం ప్రయత్నం చేయాలి. మోక్షము తర్వాత చూద్దాం. మోక్షానికి సత్యసాయిబాబా వారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మోహక్షయమే మోక్షం. మోక్షం అనేది మనం తెచ్చుకునేది కాదు కదా, అక్కడి నుంచి రావాలి, ఇవ్వబడాలి. అది ఆ ఇవ్వబడటానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. నీకు రేపు పొద్దున్న నుంచి నీకు భాగవతంలో ప్రమాణం ఉందమ్మా. ఆ ప్రమాణం ఏంటంటే అట్లా అంతే, ఎవడు భాగవతం చదవడు అసలు. ఎవరినైతే నేను నా సద్భక్తుడుగా, నా నిజమైన భక్తుడుగా నేను అంగీకరిస్తానో, నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే సిరిని తప్పిస్తా. సిరిని తప్పిస్తే తప్ప హరి మిగలడు. హరిని గనక పట్టుకున్నట్లయితే హరి సిరి కలిసి ఉంటారు. ముందు టెస్ట్ పాస్ అవ్వాలి. ముందు హరి ఉన్నాడు అనుకోవాలి, ఆయన్ని నమ్మాలి. హరి వెంబడే సిరి ఉంటుంది, సిరి వెంబడి హరి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది అద్భుతమైన వ్యాఖ్యానం. కాబట్టి ఇట్లా శాస్త్రాధ్యయనంలో కూడా అనేక కోణాలు ఉంటాయి. పై కనిపించే కేవల శబ్దార్థం, శ్లోకము, దానికి అర్థము, తాత్పర్యం కాదు. దానికి అనేకమైన విశేషార్థాలు ఉన్నాయని మానసోల్లాసం, అదే దక్షిణామూర్తి స్తోత్రం. మీరు భజగోవిందం కూడా రాశారు. భజగోవిందంలో మీరు ఏ విధంగా ప్రభావితమయ్యారు, ఏ విధంగా రాశారంటారు? భజగోవిందం ఈ కల్పాంతం వరకు ఉండేటువంటి పుస్తకం. అదే అందుకని అడుగుతుంది, ఏ విధంగా ప్రభావితం అంటే జీవితంలో మనం అనుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి నన్ను వదిలేసాడు, నాకేదో అదృష్టవశాత్తు యోగం, మీకు యోగం ఉంటే అందరూ గురువులు 4వ ఏళ్ళ నుంచి వచ్చేసారు, నేను ఎగ్జాంపుల్గా మిగలను. మరి మిగతా వాళ్ళు ఏమంటారు, ఏమండి సంసారం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, 60 ఏళ్ళు రాగానే నేను ఇవన్నీ వదిలిపెడతా అంటాడు. 60 ఏళ్ల దాకా ఉంటామని నమ్మకం ఉందా? లేదు. సరే 60 ఏళ్ళు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత అప్పుడు భాగవతం తీస్తే ఏమర్థం అవుతుంది? కాబట్టి అందుకనే ఆయన చెప్పేది, ఆయన శంకరాచార్యుల వారు 4 శిష్యులతో వెళుతూ ఉంటే చెట్టు కింద ముసలాయన వ్యాకరణం చదువుతుంటే పాప ఈయనకు జాలి కలిగింది. 80 ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి, పండు వృద్ధు, ఈ డుర్కుంకరణై ఏమిటి అని దగ్గరికి వెళ్ళి పాపం యువకుడైనా ఎందుకు ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తారని ఏదో అడిగారు. అడిగితే వ్యాకరణం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకుని ఏమిటి ప్రయోజనం అన్నారు. అయినా ఈ ప్రశ్నలన్నీ నన్నెందుకు అడుగుతున్నాను, ఈ దారి నువ్వు వెళ్ళన్నాడు. అప్పుడు ఆయన మోహముద్గర రాశారు. 12 మంజరీక స్తోత్రం, దాని పేరంటే 12 శ్లోకాలే.
మిగతావన్నీ ఆయన శిష్యులు రాశారు. కాబట్టి అది జీవితం, బంధువులు, తర్వాత మనకుండేటువంటి గౌరవాలు, మనకుండేటువంటి సంపద, మనకుండే ప్రాపంచిక సంబంధాలు, ఇవన్నీ ఎంత అశాశ్వతమో, ఎంతగా రూపు మారిపోతూ ఉంటే ఉన్నట్లు ఉండదు. వీడు నా అచ్చమైన స్నేహితుడే మనం నమ్మి ఉంటాం, రేపొద్దున వాడు మనకు శత్రువు అవుతాడు. కాబట్టి ఈ అశాశ్వతమైన అనిశ్చితమైనటువంటి ఈ ప్రపంచంలో పద్మపత్రం వివాంభస, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి అని బోధించేదే భజగోవిందం. తర్వాత ఈ ప్రశ్నలో ఒక అందమైన సమాధానం ఏంటంటే, భజ గోవిందం అంటే గోవిందుణ్ణి స్మరించు అని చెప్తున్నారు, కానీ అర్థం అది కాదు. శంకర భగవత్పాదులు ఆ మకుటం ఎవరి కోసం పెట్టారంటే తన గురువు అయినటువంటి గోవింద భగవత్పాదుల పేరు మీద రాశారు. భజ అంటే స్మరించు, ఎవరిని? గురువుని స్మరించు. మళ్ళీ ఇక్కడ కూడా గురుస్మరణ, గురు సన్నిధి. శంకర భగవత్పాదులు సాక్షాత్తు శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, ఆయన శివావతారం అయినప్పటికీ గోవింద భగవత్పాదులు వారి గురువు కాబట్టి ఆ గురువుని స్మరిస్తూ భజగోవిందని చెప్పారు. ఆ 12 శ్లోకాలు. అది గురువుగారు చాలా బాగా, అంటే మీకు యోగము కలిసింది మీ జీవితంలో, అవును, గురు సన్నిధి అద్భుతంగా కలిసింది. మీ జీవితం ఒక వరప్రసాదం అనుకోవచ్చు. అందుకని అన్ని చాలా బాగా విపులీకరించి చెప్పారు గురు సన్నిధి గురించి. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశ్వర. శంకరాచార్యుల గురించి కొన్ని విషయాలు చెప్తారు. శంకరాచార్యుల వారు ఆయన 3వ ఏట. అసలు శంకరాచార్యుల వారి ఆవిర్భావానికి కారణం వేళ మనం గట్టిగా చెప్పుకోవాలి. కలియుగం వచ్చిన తర్వాత, కలియుగం పాపయుగంగా చెప్తారు అందరూ, కానీ ఇది కలిమి బలిమి కలిగినటువంటి యుగం ఇది. ఈ కాలంలో జరుగుతున్నంత భగవద్ అర్చన కానీ, భగవన్నామ స్మరణ కానీ, భగవంతుడి విశేషాల గురించి మాట్లాడుకోవటం కానీ ఏ యుగంలోనూ జరగల. అది దాని ప్రశస్తి. అయితే శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాలి. శివుడు పూర్ణావతారంగా రాడు. బ్రహ్మగారికి అసలు అవకాశము అవతారము లేదు. మరి 22లో 21 అయిపోయినాయి ద్వాపర యుగం వచ్చేప్పటికీ, సనక సనందనాథిని మొదలుపెట్టి కృష్ణ పరమాత్మ దాకా. మరి ఈ కలియుగానికి ఎవరు ఉండాలి? ఒక అవతారమూర్తి కావాలి కదా. అంటే కోటి సూర్యమండల మధ్యస్థైన మహాత్రిపుర సుందరీదేవి ఆ బాధ్యతనే తీసుకుంటానంది. అమ్మా, ఒక్క కోటి సూర్యమండలంలో నుంచే 1,20,000 మైళ్ళ దూరంలో ఉన్న ఆ కిరణం నేల మీద పడితే మేము అల్లాడిపోతున్నాం. నువ్వు ఎలా వస్తావంటే, ఇలా వస్తానా, లలితా రూపంలో వస్తాను అన్నది. అందువలనే శ్రీ లలిత కలియుగానికి అధిష్టాన పరదైవతం.